సో దీంట్లో వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ తెలియాలి. ఏంది దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వ్యాఖ్యానించిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చెప్పిండు. నేను 2 సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా ఉన్నా, ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 14/2024లోని అన్ని వివరాలు 2 సార్లు లోతుగా పరిశీలించాను. సో ప్రపంచంలో ఇంత తుఫేల్ అంటే వరస్ట్ కేసు ఇంకొకటి ఉండదు. గమ్మత్ ఏంటంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ₹1 కూడా కేటీఆర్ జేబులోకి వెళ్ళినట్లు నిరూపించలేకపోయారు. పాపం 6 నెలలుగా శ్రమించారు కదా, ప్రజలు మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నీలపాలు చేశారు. మా మాటకొస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ మరియు చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి ఇళ్ల మీద అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో కూడా నిరూపించలేకపోయారు. ఇక మీరు చూపించిందంతా ప్రొసీజర్ వైలెన్స్ మాత్రమే. వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ వేసి నిజమేంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పటికీ జరిగింది. అంటే సచివాలయంలో ఇలాంటి ప్రొవిజనల్ వైలెన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తర్వాత కేబినెట్ పెట్టి క్రమబద్ధీకరిస్తారు. వీటి మీద స్పష్టత లేని వాళ్ళు మాత్రమే వైలెన్స్ రాగానే కనిపిస్తారు. దీనికి సంబంధించి జరిగిన విషయం అండి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సంచలనంగా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తిగా జరిగినది ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎఫ్ఐఆర్లలో ఏమేమి ఉన్నది, ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి ఏమేమి జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దీంట్లో ఏమేమి జరిగింది అనేది ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే మన చేతికి వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక ఎఫ్ఐఆర్ గానికి సంబంధించి 19/12/2024 తేదీకి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 12/RCO CIUACB 2024 పోలీస్ స్టేషన్ ACB CIU. ఓకే, పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్షన్స్ ఏమైందంటే ఒకసారి మీరు చూడాలి. ఇది ప్రివిలెన్స్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 13/1/A అండర్ క్లాస్ 13/2 ఆఫ్ ప్రివిలెన్స్ ఆఫ్ ఏంది కరప్షన్ యాక్ట్ 1988 అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో సెక్షన్స్ 409 ఏంది అంటే సబ్ క్లాస్ బై 120/B. సో ఇవి కేసులో నమోదైపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా ACB కోర్టుకు సంబంధించి దీన్ని చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇది ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన అంశం. సో దీంట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం అడ్వకేట్లను కూడా సంప్రదించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో కూడా జరిగే ప్రయత్నం ఏంటిది, ఏం కథ అనేది